ఈ మనిషి ఎవరికైతే సన్మానం చేస్తున్నాడో ఆమెకి వజ్రాల హారం వేసినా తక్కువే. యాక్చువల్లీ ఆమె ఉండేది అరుణాచల్ ప్రదేశ్ లో. డైలీ ఆమె ఇంటి బయట వందలాది మంది జనాలు ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈమె దగ్గర ఉన్న నాలెడ్జ్ తో లాస్ట్ 29 years లో క్యాన్సర్, ట్యూమర్, డయాబెటీస్, ఆర్థరైటిస్, థైరాయిడ్ ఇలాంటి ఎన్నో రోగాలతో వచ్చిన 3 లక్షల మంది జనాల్ని ఈమె కాపాడింది. ఈమెని నార్మల్ లేడీ అనుకోకండి. ఈమె పేరు యనుంగ్ జమోలెగో. ఈమె అస్సాం అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి తన బీఎస్సీ అండ్ ఎంఎస్సీ కంప్లీట్ చేశారు. దానితో పాటు అగ్రికల్చర్ ఇన్స్పెక్టర్ హై లెవెల్ ఎగ్జామ్ కూడా క్లియర్ చేసి ఆమె ఆఫీసర్ గా పనిచేశారు. యాక్చువల్లీ ఈమె ఫాదర్ ఒక గొప్ప మూలికా వైద్యుడు. ఆమెకి హెర్బల్ మెడిసిన్ మీద ఇంత కంప్లీట్ అండ్ ఆథెంటిక్ నాలెడ్జ్ ఆమె ఫాదర్ నుండి వచ్చింది. ఈమె ఆ నాలెడ్జ్ ని చాలా డెప్త్ గా స్టడీ చేసి ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఇలా ఎంతో మంది ప్రాణాలని కాపాడడం వల్ల 2024 కంటే ముందే ఈమెకి చాలా అవార్డ్స్ వచ్చాయి. అండ్ ఆటోమేటిక్ గా ఈ విషయం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలియగానే ఆమెని ప్రెస్టీజియస్ పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు. ఇది ఎందుకు అంటే ఆమె ట్రీట్ చేసిన ఆ 3 లక్షల మంది జనాల్లో ఆల్మోస్ట్ 10,000 జనాలు ఎలాంటి వారంటే ఎవరైతే ఎక్స్ట్రీమ్ 4th స్టేజ్ కి వెళ్ళిపోయారో, లైక్ 4th స్టేజ్ క్యాన్సర్, లైక్ 4th స్టేజ్ ఆర్థరైటిస్, అలాంటి హోప్లెస్ స్టేజ్ నుంచి కూడా ఈమె వాళ్ళని ట్రీట్ చేసి బ్రతికించారు. ఇక్కడ ఆమె ఇన్స్టాగ్రామ్ పేజ్ చూపిస్తున్నాను, మీరు ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో వల్ల ఒక్కరికి హెల్ప్ అయినా, ఒక్కరి ప్రాణం దక్కినా అదే చాలు నాకు. సో ఇన్ఫర్మేషన్ ని వీలైనంత వరకు మర్చిపోకుండా ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఒక్క ప్రాణంతో సమానం.